నేను అనలేదు. క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటున్నాను. అయితే బయటికి వెళ్ళిపోవచ్చేమో. అర్జున్ బాబు, కాఫీ తీసుకోండి. అర్జున్ బాబు, ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వండి. లేదు కావేరి, నేను ఆఫీస్కి వెళ్ళను. ఏం మాట్లాడుతున్నారు అర్జున్ బాబు? ఆఫీస్కి వెళ్ళకపోవడం ఏంటి? అవును కావేరి, అమ్మని కాదనుకుని ఆ ఇంట్లో నుంచి వచ్చేసాం. అమ్మ కూడా మనల్ని ఆపాలని చూడలేదు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నేను ఆఫీస్కి వెళ్ళాలి? అర్జున్ బాబులాగే వెళ్ళండి, అది మీ ఆఫీసు. పైగా అక్కడ మీ అవసరం చాలా ఉంటుంది. పర్వాలేదు కావేరి, అక్కడ అంకిత ఉంది. అంకిత ఏమైనా తప్పు చేస్తే సరిచేయడానికి అమ్మ ఉంది. అర్జున్ బాబు, ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది అత్తయ్య గురించో అంకిత గురించో కాదు, కార్మికుల గురించి. లేదు కావేరి, ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తే బాగోదు. అమ్మ పిలిస్తేనే వెళ్తాను. అది కాదు అర్జున్ బాబు. ఇది నా నిర్ణయం, ఇందులో ఎలాంటి మార్పు లేదు. అర్జున్ బాబు ఆగండి. పెద్దవాళ్ళన్నాక ఒక మాట అంటారు, మనం దాన్నే పట్టించుకుంటే మనుషుల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయే అవకాశం ఉంటుంది. మాట మాట వచ్చినంత మాత్రాన మీరు భువనేశ్వరి కొడుకు కాకుండా పోతారా? ఆవిడ మీ తల్లి కాకుండా పోతుందా? కావేరి, నువ్వు ఫ్యామిలీ రిలేషన్స్ గురించి ఆలోచిస్తున్నావు. నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఆలోచిస్తున్నాను. అక్కడికి వెళ్ళాక నిన్నెవరు రమ్మన్నారని ఎవరైనా అంటే నా పరిస్థితి ఏంటి? అర్జున్ బాబు, లేదు కావేరి, అమ్మ పిలిస్తే తప్ప నేను వెళ్ళను. అమ్మ రూపా, రూపా. ఏంటంటీ? ఇదిగో నీ అపాయింట్మెంట్ లెటర్. మేనేజర్ ఫ్యాక్స్లో పంపించారు. థ్యాంక్స్ ఆంటీ. సంతోషం అమ్మా, కొత్త జాబు, జాగ్రత్తగా పనిచేసుకో. నాకు మాత్రం మాట తీసుకురావద్దు. మీరు ఊరుకోండి, నేనిద్దరినీ ఒకేలా పెంచాను. అంకిత ఎలా పనిచేస్తుందో రూప కూడా అలాగే పనిచేస్తుంది. నాన్న, నువ్వక్కని ఏమీ అనకు. తను ఎలా వర్క్ చేయాలో నేను నేర్పిస్తాను కదా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అకౌంట్స్కి సంబంధించి ఈరోజు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది, దాన్ని పూర్తి చేయాలి. నేను అంకిత వెంచర్ పని మీద వికారాబాద్ వెడుతున్నాం. ఇలాంటి మీటింగ్ ఉన్నట్టు మీరు ముందే నాకు ఇన్ఫార్మ్ ఎందుకు చేయలేదు? మీటింగ్ ఫిక్స్ చేసింది అర్జున్ సార్ మేడం. మీటింగ్ రేపటికి పోస్ట్ పోన్ చేయండి. సారీ మేడం, పోనీ అర్జున్ సార్కి ఇన్ఫార్మ్ చేయమంటారా? ఆయన వస్తే పని అయిపోతుంది. సరే. ఓకే మేడం. చూశారుగా, ఇంట్లోంచి వెళ్ళిపోయారు, తిరిగి రారు అనుకుంటున్నారు. కాని మా అన్నికి అంకిత ఎంతో
అర్జున్ బాబు కూడా అంతే. దాని తర్వాత వాళ్ళు ఈ ఇంట్లోకి కూడా వస్తారు. ఇల్లు అలగ్గానే పండగ కాదు కాకి. కంగారు పడకు సరోజా. కావేరి కాస్త ఏమార్పాటుగా ఉండడంతో నువ్వు అనుకున్నది జరిగింది.